సో డిఎస్సి 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మనం ఈరోజు చూసుకున్నట్లయితే డిఎస్సి డీల్స్ తప్పించుకునే డ్రిల్స్ అనే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈరోజు ప్రముఖ దినపత్రికైన సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఈ యొక్క ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. అయితే ఏంటి ఈ ఆర్టికల్స్ ముఖ్య ఉద్దేశం అని చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో దొంగ సర్టిఫికేట్స్ ఫిర్యాదులను పట్టించుకొని శాప్ అనేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఏంటి స్పోర్ట్స్ కోటా అంటే మనకి డిఎస్సి 2025లో నియమితున్నటువంటి స్పోర్ట్స్ కోటా ద్వారా మనకి టోటల్గా 421 పోస్టులు అనేది రిక్రూట్ చేయడం జరిగింది కదా. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాళ్ళు డైరెక్ట్గానే ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన ద్వారా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేశారు. అయితే ఆ రకంగా రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ అభ్యర్థి యొక్క కండక్ట్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేకపోతే అబ్బాయి పైన ఏవైనా కేసులు ఉన్నాయని చూసుకోవచ్చు, వాళ్ళ యొక్క స్పోర్ట్స్లో అనేది వాళ్ళకి ఎటువంటి గ్రేడ్లో ఉంటారు, వాళ్ళు ఏ యొక్క స్టేట్ గేమ్స్ ఆడారా లేకపోతే నేషనల్ గేమ్స్ ఆడారా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అయితే అవన్నీ కూడాను బేస్ చేసుకొని వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగిందా లేకపోతే ఏవైనా అవకతవకలు జరిగాయా అనేసి మనకి ఈ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందుకే వాళ్ళు ఏమిటంటే డిఎస్సి డీల్స్ తప్పించుకునే డ్రిల్స్ అని యొక్క మెయిన్ మనకి ఎడిషన్లోనే ఇది కూడా ప్రచురించడం అనేది జరిగింది. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అంటే తప్పుడు జనన ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారికి ఉద్యోగాలు వచ్చాయని కూడా వ్యక్తం చేయడం జరిగింది. తప్పుడు జనన ధృవీకరణ పత్రాలు అంటే ఏజ్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మోడిఫై చేసేసినటువంటి సర్టిఫికేట్స్లో ఉన్న వ్యక్తులకు కూడా జాబ్స్ ఇచ్చారనేసి మనకి ఇవ్వడం చెప్పడం జరిగింది. అలాగే క్రీడా సంఘాలు లేకుండానే మాస్టర్ మైండ్ వ్యవహారాచరణలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిందని కూడా మనకి జరిగింది. అసలు క్రీడా సంఘాలు లేకుండానే మాస్టర్ మైండ్ యూజ్ చేసి వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది జరిగిందని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎలా ఎంపిక చేశారని కూడాను మనకి ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ డిఎస్సిలో నియమితున్న వ్యక్తులపైన స్పోర్ట్స్ కోటా ద్వారా రిక్రూట్ అయితే కంపల్సరీగా ఆ అభ్యర్థులపైన ఎటువంటి పోలీస్ కేసు అనేది ఉండకూడదు. కానీ ఎఫ్ఐఆర్ నమోదైతే ఎలా ఎంపిక చేశారనే విషయం చూసుకున్నట్లయితే విజయనగరంకి సంబంధించినటువంటి ఒక మహిళా అభ్యర్థి పైన పోలీస్ కేసు నమోదయ్యింది. ఎందుకు ఆ కేసు వల్ల వాళ్ళకి రిజెక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఏపీఎస్సి బోర్డు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదవడం వల్ల అక్కడ రిజెక్ట్ చేసిన పోస్ట్కి డిఎస్సి 2025లో ఎలా జాబ్ ఇచ్చారనేసి కూడా మనకి అప్పట్లో కోసం చాలా రేజ్ అయ్యిందండి. మ్యాక్సిమం అనేది డిఎస్సి 2025లో సుమారు నాకు తెలిసి అయితే 120 కేసులు అయితే పడిందండి. ఏ ఒక్క కేసు కూడా నిలబడలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు మోడిఫై చేయడానికి ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదనేసి మనకి నోటిఫికేషన్స్ ఇచ్చారు. అంటే ఎస్జిటికి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్ఏకి అప్లై చేసిన వాళ్ళు 2 పోస్టులు కూడా అప్లై చేసేటప్పుడు 2 పోస్టులు సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎస్జిటికి ఇచ్చిన వాళ్ళందరికీ ఎస్జిటి ఇచ్చారండి. ఎస్ఏలో సెలెక్ట్ అయినా కూడాను వాళ్ళకి ఇవ్వలేకపోవడం జరిగింది. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కెనాట్ ఎడిట్ దిస్ ఆప్షన్స్ అనేసి వాళ్ళు మెన్షన్ చేశారనేసి అదొక కేసు వచ్చింది. అలాగే ఈ స్పోర్ట్స్కి సంబంధించిన కేసులు వచ్చాయి. ఇలాగా చాలా కేసులు పడ్డాయండి. అయితే ఏది కూడాను రోస్టింగ్ పాయింట్లో చిన్న మిస్టేక్ కూడా జరిగాయని చెప్పారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ అనేది పట్టించుకోకుండానే ఎంపిక ప్రక్రియ తొందరగా చేశారండి. 150 డేస్లో డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తామనేసి చెప్పడం జరిగిందని చెప్పారు. అయితే ఈ 150 డేస్లో జరిగినటువంటి అవకతవకల పైన కూడా ఎటువంటి స్పందన లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి డిఎస్సి డీల్స్ తప్పించుకునే డ్రిల్స్ దీనికి ముందులో మనకి సాక్షి న్యూస్ పేపర్లో మనకి 3-4 డేస్ బ్యాక్ ఒక ఆర్టికల్ ఇచ్చారండి. ఆ ఆర్టికల్లో ఏంటంటే డిఎస్సి డీల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అభ్యర్థులు కండక్ట్ వెరిఫై చేయకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారా, కండక్ట్ అంటే తన యొక్క ప్రవర్తన ఎలా ఉందనేసి కండక్ట్ సర్టిఫికేట్ చూడకుండానే జాబులు ఇచ్చేసారనేసి కూడా మనకి క్వశ్చన్స్ అనేది వేయడం జరిగింది. అయితే వాస్తవాలు బయటకు వచ్చాక తీరిగ్గా విచారణ చేస్తామంటున్న శాప్. అయితే ఇంకా కూడా వాస్తవాలు ఏంటంటే ఆల్రెడీ అనేది రిక్రూట్మెంట్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగిపోయిన అభ్యర్థుల పోయిన ఏమైనా కూడా నిజాలు బయటపడి వాళ్ళ తప్పుడు పత్రాల ద్వారానే నియమితులయ్యారనేసి వ్యక్తం అయితే తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థులకు పోస్టులు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంతవరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాచారం కూడా లేదండి. అది కూడా మనకి క్వశ్చన్ మార్క్ ఇంపార్టెంట్ది. అలాగే జీవో నెంబర్ 4 సవరణపై సమాధానం దాటవేత. ఆల్రెడీ జీవో నెంబర్ 4 అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మెయిన్గా ఏం జరిగిందంటే ఈరోజు ఈ ప్రచురణ ఆర్టికల్స్లో మ్యాక్సిమం 40 నుంచి 50 కోట్ల వరకు కూడాను ఈ యొక్క స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు అమ్మేశారనేసి మనకి చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది మనకి
మరి కొద్ది రోజుల్లో తెలియాల్సిన విషయమే. అయితే 40-50 కోట్లు టోటల్‌గా ఉన్నటువంటి 421 పోస్టులు ఎన్ని పోస్టులు ఈ రకంగా తప్పుడు పత్రాల ద్వారా చేశారని చెప్పడం జరిగింది. అలాగే వెరిఫికేషన్ చేసే టైంలో కూడాను ఎవరైనా తప్పుడు పత్రాలు ఎవరైనా కూడాను వెరిఫికేషన్ చేస్తే వాళ్ళకి ఎటువంటిది రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ఎవరైనా ఆ రకంగా రుజువైతే స్పోర్ట్స్ కోటా ద్వారా మరి వాళ్ళకి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. అయితే దీనికి సంబంధించింది గవర్నమెంట్ కూడాను యాక్షన్ తీసుకుందండి. ఏమైనా ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా ఉద్యోగులను ఈ నెల 27 అంటే ఈ రోజున నుండి విచారించి సమగ్ర నివేదిక మనకి ఎవరికి పంపిస్తారనే విషయం కూడా మనకి చెప్పడం జరిగింది. ఎవరికంటే పాఠశాల విద్యాశాఖకు సమర్పించినట్లు పేర్కొనడం కూడాను మనకి ఎవరు పేర్కొనంటే శాప్ అనేది పేర్కొనడం గమనార్హము. ఓకే, అయితే ఏం జరిగింది ఏంటనేది ఈరోజు మనకి అఫీషియల్గా అయితే ఈరోజు జరిగింది అంటున్నారు. అయితే దీనికి వచ్చిన సమాచారం రేపు దీనికి కంటిన్యూస్గా అయితే ఇంకొక వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం, ఎవరైనా ఈ విచారణలో తప్పుడు పత్రాలు సమర్పించి ఏమైనా జాబులు సంపాదించారా అనేది మనకి రేపు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి వార్తలన్నీ కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో ప్రస్తుతానికైతే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మిగతా పేపర్లో అయితే ఇవి రావడం లేదు. ఎందుకు రావట్లేదు అనేది మనం కాసేపు ఆలోచించాల్సిన విషయం కూడా ఉన్నది. ఇది కూడాను ఒకవేళ తప్పుగా నియమితులైనటువంటి నిజమైతే అర్హత గల అభ్యర్థులకు రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తారా లేదో స్పష్టత ఇవ్వలేదైతే అండి ఇటు నుంచి కూడా మనకి శాప్ అనేది మనకి ఇవ్వడం జరగలేదు. అయితే ఇదంతా కూడా ఎక్కడ డొంక కదిలిందంటే డిఎస్సి డీల్స్ అనే కథనంతో ప్రచురితమైన ఆర్టికల్ ఆధారంగా బయటపడింది. ఓకే, ఇంతవరకు ఉన్నటువంటి డిఎస్సి 2025లో నియమితున్నటువంటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ అండి. అంతా కూడా ఉన్నది ఏంటంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి అప్డేట్సే. అయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఈ 2026ది ఎప్పుడు వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. అక్టోబర్ 15వ తేదీన సుమారుగా మనకి 3004 వేకెన్సీలతో అయితే మన డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది కూడా ఎన్ని జిల్లాల వారీగా అయితే 26 జిల్లాల వారీగా వస్తుంది. మన అందరికీ తెలిసిందే 2 మల్టీ జోన్స్లు అలాగే 6 అనేది జోన్స్ కింద డివైడ్ అయింది. మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ఏ జోన్కి వస్తారు, ఏ మల్టీ జోన్కి వస్తుంది అనేది చాలా వీడియోస్ నాతో పాటు చాలామంది చేశారండి. మీకు ఎవరైనా డౌట్ ఉంటే అందరూ మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందేనండి. మెయిన్గా అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఈ అక్టోబర్ 2026 15వ తేదీన రిలీజ్ అయినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి ముందు టెట్ ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా అంటే ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆల్రెడీ మనకి తెలంగాణ స్టేట్లో టెట్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 16వ తేదీ నుంచి అయితే నోటిఫికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మన ఎవ్రీ ఇయర్ కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఎవ్రీ ఇయర్ కూడాను మనకి 2 టెట్స్ అనేది కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టే చెప్పింది. అయితే మనకి డిఎస్సికి ముందులా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ అనేది ఈ డిఎస్సి 2026 నోటిఫికేషన్కి ముందు ఉంటుందంటే పక్కగా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. అది కూడా ఎప్పుడు అనేది మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి జూన్ కానీ జూలైలో ఉండే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇది అన్అఫీషియల్ మ్యాటర్, అఫీషియల్ కాదండి. అయితే జూన్ కానీ జూలైలో కానీ ఉంటే మాత్రమే మనకి ఈ డేట్ ప్రకారంగా అయితే అక్టోబర్ 15 2026 డిఎస్సికి ముందు అయితే ఇది సక్సెస్ అవుతుంది. ఏమైనా చేంజెస్ అయితే ఒకవేళ డిఎస్సికి ముందులుంటే మళ్ళీ అక్టోబర్ తర్వాత కండక్ట్ చేస్తే చాలామంది అభ్యర్థులు అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా రిలీవ్ అయిన అభ్యర్థులు అయితే ప్రతి ఒక్కరు కూడా టెట్ ఉంటే వాళ్ళు డిఎస్సికి అటెంప్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి. ఓకే, అలాగే టెట్కి సంబంధించినవి చాలా వీడియోస్ చేసాము. మినిమం కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. ఓకే, ఏదైనా అప్డేట్స్ ఉంటే నా ఛానల్ ఇంకా నేను సబ్మిట్ చేస్తూనే ఉంటానండి, అప్లోడ్ చేస్తుంటాను. మీరు చూసేసి మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.